పరింది చెప్పు. అరటిపండు. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. డైరీ. డిసెంబరం చెట్టు. జోక్ జోక్. ఏ హాయ్, హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగ్గు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంటి దగ్గర ఉన్న హోమ్ గార్డెన్ని మీకు అందరికి కూడా పరిచయం చేయబోతున్నాను. సో ఇంకా లేట్ ఎందుకు, మరి వెళ్ళిపోదామా? నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను మా మొక్కలను చూపించేకి. ఇంకా వచ్చేయండి. ఫస్ట్ అయితే మనం పూల మొక్కలతో స్టార్ట్ చేసేద్దాము. ఇది ఒక కార్నర్ అన్నమాట మా ఇంటి దగ్గర. ఇది చూడండి, ఇక్కడే వాటర్ కాచుకుంటాం మేము. వర్షాకాలంలో హీటర్ యూజ్ చేస్తాము. ఇంకా నార్మల్గా ఉండే కాలంలో ఇది విలేజే కదా, సో పొయ్యి అయితే యూజ్ చేసుకొని వాటర్ హీట్ చేసుకుంటాం. అవి దానికి రిలేటెడ్ కట్లు ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ వస్తే ఇది మా ఫస్ట్ మేము గార్డెనింగ్ స్టార్ట్ చేసిందే ఇక్కడ నుంచి అన్నమాట. ఫస్ట్ మా ఊర్లో ఒక వాళ్ళ ఇంట్లో ఈ చిన్న ఇలాంటి మొలకలను తీసుకొచ్చి నాటాము. రెండేమో నాటాము అనుకుంటా. అవి ఇంత పెద్దవి అయ్యాయి. దగ్గరకు వచ్చి చూపించు. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇప్పుడైతే. ఇది వచ్చి నేను నా ఫ్రెండ్స్తో ఒకసారి కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చాను ఈ ప్లాంట్. ఎల్లో కలర్ కూడా తీసుకొచ్చాను. అది మళ్ళీ నా ఫ్రెండ్స్కే ఒక నిమిషం. సో ఇప్పుడైతే ఇక్కడ ఓన్లీ ఒక రోజ్ మొక్క ఉంది. అండ్ ఇక్కడ చూడండి చాలా అంటే చాలా పిల్లలు ఉన్నాయి. పిల్లలు మీన్స్ ఏంటది, మొలకలు. మా అవ్వే అక్కడక్కడ నాటేసింది. సో ఈ కార్నర్ అయితే మొత్తం కనకాంబరాలు అండ్ ఒక రెడ్ రోజ్ అన్నమాట. కదా ఇప్పుడు ఇక్కడ ఇది మెయిన్ చిన్న గేట్ అన్నమాట. ఇక్కడైతే ఒక ఏమంటారు దీన్ని, డెకరేటింగ్ ప్లాంట్ పెట్టాము. ఇక్కడ కూడా ఒకటి పెట్టాను, కానీ ఇంకా ఈ గోడ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడైతే ఇక్కడ ఉండే ప్లాంట్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇదైతే తెచ్చిపెట్టాను నేను. ఇక్కడున్న ప్లాంట్ అక్కడే పెట్టాను. మా తాత ఇంటికి ఎదురుగా ఉంటుంది అనేసి దాన్ని పీకేసి ఇక్కడ నాటాడు. సో ఇది ఇలా అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తుంది వచ్చి మీరు బ్రింజాల్ మొలకలు, నాటు వంకాయ నారు వేసాము బయట వెళ్ళి నాటేకి. సో అదైతే ఎక్కడుంది. ఇంకొన్ని రోజుల్లో తీసేసి నాటేయబోతున్నాము. ఇక్కడ ఉంది వచ్చి మిరపకాయ నారు. కొన్ని అక్కడక్కడ సరిగ్గా చల్లనట్టున్నారు, అక్కడక్కడ వచ్చింది. అండ్ ఇది ఒక అనదర్ డెకరేటింగ్ ప్లాంట్. అండ్ ఇక్కడ చూస్తుంది అయితే కొరియాండర్. ఇక్కడ ఉండే ప్లాంట్ అయితే ఇంకా కొత్తిమీర. సో ఈ సైడ్ అంతా అయిపోయింది కదా, మనం అటు సైడ్ వెళ్దాం. న్యూగా పెట్టాం కదా, అక్కడికి వెళ్దాం. అండ్ సో ఇది ఒక డెకరేటింగ్ ప్లాంట్. ఇక్కడ సేమ్ ఇలాంటిది అక్కడ కూడా నాటాము. అండ్ ఈ మధ్యలో చిన్నవి లైక్ పైకి పెద్దదిగా పెరగకుండా చిన్నగా వచ్చి ఉంటాయి కదా, ఏమంటారు, చామంతిలు కదా, చామంతిస్ డిఫరెంట్ కలర్స్లో పెట్టాము. ఇక్కడ ఒక ప్లాంట్ అయితే ఇలాంటిదే డైరీ. నెక్స్ట్ లిటిల్ రోజ్ మా చెల్లి సెలెక్ట్ చేసింది, బాగా వచ్చింది. అండ్ 2-3 ఇంకా చాలానే తీసేసామనుకుంటా, మేము తీసి యూజ్ చేసుకున్నాము. అండ్ ఇది ఒక డెకరేటింగ్ ప్లాంట్. మళ్ళీ ఇక్కడ చామంతి, ముద్దబంతి చూడండి ఎంత బాగుందో. అండ్ అలానే ఇక్కడ మళ్ళీ చెట్టు. వీటికైతే చాలానే ఎరువు వేసినట్టున్నారు. చూడండి అప్పుడు మళ్ళీ మొగ్గ కూడా వచ్చేసింది. ఎంత బాగుందో కదా, క్యూట్గా. అండ్ దెన్ హియర్ వి గో, వైట్ రోజ్ ఎంత క్యూట్గా ఉంది. అండ్ దెన్ అనదర్ రోజ్, ఇంకొక రోజా చెట్టు. ఇది చూడండి, ఇది ఒక డెకరేటింగ్ ప్లాంట్. ఇదైతే చనిపోయింది, ఎక్కువ వాటర్ పోయడం వల్ల చనిపోయింది అనుకుంటున్నాను. హియర్ కమ్స్, ఎంత క్యూట్గా ఉంది కదా. అండ్ ఇది ఎల్లో రోజ్ చెట్టు. అక్కడ చెప్పాను కదా, అక్కడ ఒకటి చనిపోయిందని మళ్ళీ ఒక ఎల్లో రోజ్ అయితే తెచ్చిపెట్టాము. ఇది ఒక వేరే రోజ్ చెట్టు. ఇది చామంతి చెట్టు. చామంతి చెట్లన్నీ తీసేసాం, చామంతి పూలన్నీ తీసేసాం, కానీ అది అలానే ఉంది. డైలీ అయితే వాటర్ పోస్తారు ఇంట్లో వాళ్ళు.
ఇది డైరీ డిసెంబరం చెట్టు, అది బాగానే వచ్చింది. ఇది ఇక్కడ చూడండి, ఇలాంటి ఫ్లవర్ వస్తుంది. సో దీన్ని ఏమేంటో తెలీదు, మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ చెట్టు, పూల చెట్టు. ఇది కూడా వైట్ కలర్ పూల చెట్టు, దేవుడి పువ్వు అనేదో అంటారు, నాకు నేమ్ తెలీదు, నేమ్ తెలిస్తే మీకు చెప్పండి. సో ఇంట్లో ఇండోర్ ఉన్న ప్లాంట్స్ లైక్ పారికోడ్లో ఉండే ప్లాంట్స్ అయితే కవర్ చేసాం మనం అన్నీ. సో బయట వెళ్ళిపోతాం. సో గైస్, ఇప్పుడు మనం కాంపౌండ్ వాళ్ళలో ఉన్న చెట్లని కవర్ చేసాం కదా, ఇప్పుడు బయట ఉన్న ప్లాంట్స్ని చూసేద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ వస్తానే మనకి సపోటా చెట్టు కనిపిస్తుంది అన్నమాట. ఇందులో అయితే చాలా సపోటాలు ఉన్నాయి. ఇవి పెట్టి నియర్లీ ఒక 3 years అయింది అనుకుంటా. ఇట్లారా సపోటాలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇటు సైడ్ వస్తే మీకు కనిపిస్తుంది. మా చెల్లి సరిగ్గా తీస్తుందో లేదో చూడండి, ఎంత బాగున్నాయో, పెద్దవి. సో ఇంక ఈ సపోటా అట్లారా, ఇంకా ఆ చెట్టు అయిపోతానే ఇక్కడ ఒక మందారం చెట్టు పెట్టామన్నమాట. ఎవరు తుంచేశారు. మందారం చెట్టు అయితే పెట్టాము. ఇది జస్ట్ ఒక కొమ్మలాగా నాటాము, అదే పెద్దదిగా వచ్చేసింది బాగా. నెక్స్ట్ ఇవైతే వీటి పేరు తెలియదు నాకు, బట్ చాలా క్యూట్గా ఉంటాయి. రోసెస్ లాగానే ఉంటాయి, ఎక్కువ రోజులు అలానే ఉంటుంది కదా. అండ్ దెన్ హియర్ కమ్స్ అవర్ కరివేపాకు ట్రీ. దీని అంత ఎక్కువగా కేర్ చేసేటట్టుగా లేదు. మొత్తం చూపి పైన కూడా ఎట్లా చూపి. మా ఇంట్లో కూరకైతే మొత్తం ఈ చెట్లో నుంచే తీసుకుంటారు అన్నమాట, అందుకే ఇది సరిగ్గా రావట్లేదు. సో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి దీనికి కావాల్సిన ఆర్గానిక్ ఎరువు అండ్ వాటర్ ఎక్కువ పోస్తే బాగా వస్తుంది. దాని తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను. సో దీన్ని అయితే కొంచెం టేక్ కేర్ చేయాల్సిన పని అయితే ఉంది. అండ్ నేను అలానే మూవ్ అయితే ఇక్కడ మనకి ఆరెంజ్ ట్రీ ఉంటుంది. ఆరెంజ్ ప్లాంట్ అనేసి అమ్మారు. ఒక 3 years అయింది, ఇంకా లైక్ ఒక కాయ కూడా కాయలేదు. బట్ ఫర్ అవర్ సర్ప్రైజ్ ఒక మొగ్గం మాదిరి, లైక్ ఏరా చూపి, ఎట్లా రాయా, ఏం చూపిస్తున్నావా అక్కడ కూడా. సో ఇక్కడ చూడండి, ఇదైతే ఒక మొగ్గలాగా వేసింది. మేబీ ఇదే అనుకుంటా, లైక్ పండు వచ్చేకి, కాయ వచ్చేకి. చూడండి చాలా వేసాయి ఇందులో. ఇదేనా ఇండికేషన్ ఇంకా కాయలు కాయబోతున్నాయి అని మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నేనైతే ఇదే అనుకుంటున్నా, కాయ రాబోతుంది, వస్తే మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో దిస్ ఈస్ ద సర్ప్రైజ్ ఫర్ అస్ అండ్ ఆల్సో ఫర్ యూ టూ. దెన్ కొత్తగా పెట్టాము ఇది, నేను ప్రొమోగనెట్ది, ఇది కొత్తగా పెట్టాము. ఆల్రెడీ మా మమ్మీ నాటేటప్పుడు చూపించాను మీకు. ఇది స్టార్ ఫ్రూట్, ఇది కూడా బాగా బతికేసింది. అండ్ ఆల్సో చూడండి చిన్న ఇవి కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్, ఇందులో కాయలు ఉన్నాయా, ఎక్కడున్నాయి, పీకేశారు, ఎవరు పీకేసినట్టున్నారు. సో ఇదైతే మా లాస్ట్ ట్రీ అన్నమాట. లాస్ట్ ట్రీ అంటే ఈ వరుసలో లాస్ట్లో ఉండేది చిన్న ఉసిరికాయ అంటారు కదా, ఆ ట్రీ ఇది. చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. ఇందులో ఒక 5-6 సార్లు కాయలు కూడా కాసాయి. ఇక్కడ చూడండి, మీకు కాయలు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా కాయలు కనిపిస్తాయి. తినేక మాత్రం సూపర్గా ఉంటుంది, కొంచెం సాల్ట్ వేసుకొని తింటే. అయితే కవర్ చేసాం కదా మనం అంతా ప్లాంట్స్. నెక్స్ట్ అటు సైడ్ వెళ్ళిపోదాము, ద మెయిన్ కార్నర్. సో ఇటు సైడ్ కార్నర్కి వచ్చేస్తే ఫస్ట్ ఇది పరిందిగా చెట్టు, సో
అటు సైడ్ అంతా కవర్ అయిపోయింది కదా. ఇటు సైడ్ వస్తే మనం ఫస్ట్ అరటికాయ చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. అటు సైడ్ ఫస్ట్ అటు సైడే పెట్టాము మేము. అక్కడ కనకంబరాల చెట్లు చూసారు కదా, అక్కడ పెట్టాము. ఇంకా అక్కడ ఎక్కువ అయిపోయేసరికి మా తాత అక్కడ అవంతా పీకేసి వేరే చిన్న చిన్న మొలకలు ఇక్కడ నాటాడు అనమాట. సో ఇవైతే బాగా వచ్చాయి చూడండి. ఇది ఒకటి దీన్ని ఏమంటారు పాప, అరటి గెల కూడా వేసేసింది. ఈ కింద అయితే మేము ఆల్రెడీ తీసేసి ఆ ఫ్లవర్ తీసేసి ఫ్రై కూడా చేసుకునేసాము. ఏ రకం పాప ఇది? రస్తాలా? ఇవైతే రస్తాలు బ్రీడ్ అంట. సో దగ్గరకు వచ్చి చూసుకో. నీకు కనిపిస్తుందా? సో అరటి చెట్లు అయితే చేశాను కదా ఇటు సైడ్కి వస్తే వాటర్ ఆపిల్ చెట్టు చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. ఇదైతే నేనే నాటాను. ఇందులో కాయలు కూడా లైక్ ఇయర్లీ వన్స్ కాస్తాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కొంచెం సెంట్ స్మెల్ లాగా వస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అని విన్నాను నేనైతే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ చెట్టు అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇవంతా ఇటు సైడ్ అంతా చేసాం కదా, ఇంకా అటు సైడ్ వెళ్ళిపోతే ఫస్ట్ మనకి పరిందికాయ చెట్టు కనిపిస్తుంది. ఈ పరిందికాయ చెట్టు కనిపిస్తుంది చూడండి. పరిందికాయలు కూడా ఉన్నాయి. కొన్ని అయితే బాగా మాగాయి, తిన్నాను కూడా. మీకు వాటర్ ఈటిన్ని డేలో కూడా ఇంక్లూడ్ చేశాను నేను ఒకసారి. అది మా ఇంటి దగ్గర కాసిన చెట్టే. అండ్ ఆల్సో సపోర్ట్ తిన్నానని చెప్పాను కదా, అది కూడా మా ఇంటి దగ్గర ఉన్నవి. సో ఇక్కడ వస్తే చూడండి ఇప్పుడే కొత్తగా పూతేసింది మా మామిడికాయ చెట్టు. ఇది బేర్నిస్కాయ చెట్టు. అండ్ దీనికి అంటు కట్టి ఉంటారు కదా, సో డిఫరెంట్గా వచ్చాయి. వేరే ఏమని తెలియదు. నెక్స్ట్ ఇంకా అలానే వచ్చేస్తే మళ్ళీ ఇటు సైడు కొన్ని ఇది పెట్టారు, రస్తాలు ఇది పెట్టారు మళ్ళీ రస్తాలు. నెక్స్ట్ ఇక్కడికి వస్తే కొబ్బరి, ఇది కొబ్బరి చెట్టు అనమాట, హైబ్రిడ్ది. కానీ 3 years అయింది, ఇంకా రాలేదు, బట్ బాగా పెరుగుతుంది. దెన్ ఇది ఒక మామిడి చెట్టు, ఇది మల్లిక చెట్టు. మల్లిక ఫ్రూట్ వస్తుంది, మల్లిక ఫ్రూట్ వేస్తుంటా. ఓ వా, సన్ చూడు ఎంత బాగున్నారు. అది ఒకసారి చూపిగా సన్. ఇదైతే మేము ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్నాము. చూడండి ఎంత బాగుంది సన్. సో ఇదైతే మల్లిక మామిడికాయ చెట్టు, ఆ బ్రీడ్. ఇందులో కూడా కాయలు వచ్చాయి, ఎంత బాగుంటాయో. అదొక లైక్ రోజ్ కలర్లో ఉంటాయండి ఇవైతే. తినేకి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి మా ఆర్గానిక్ ఫార్మింగ్ది. నేను రీసెంట్గా ఫార్మింగ్ అట్ హోమ్ అనేసి పెట్టాను కదా, వాటి ప్రోగ్రెస్ అయితే ఇలా ఉంది. ఐ ఫీల్ సో హ్యాపీ. లైక్ నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇవన్నీ చూస్తే. సో నెక్స్ట్ ఇంకా అది వెళ్ళిపోదాము. ఈ మామిడి చెట్టు అయిన తర్వాత ఇంకా ఫైనల్లీ మనం లాస్ట్ ప్లాంట్స్కి అయితే వచ్చేసాము అన్నమాట. ఇదొక కోకోనట్ ప్లాంట్. ఇది కూడా హైబ్రిడే. బట్ ఈ ఆకులకి ఇలా ఏమో వచ్చేస్తున్నాయండి. ఏం చేయాలో తెలియట్లేదు. మా మమ్మీని అయితే ఇది తీసేయమని చెప్పాను. మా మమ్మీ ఇది తీసేస్తే తీసేస్తే కాయలు రావని చెప్పింది. సో అందుకే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో దీనికి మీకు ఏమన్నా పరిష్కారం ఆర్ఎల్స్ మీరు కూడా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే దీనికి సొల్యూషన్ చెప్పండి. సో అండ్ దెన్ హియర్ కమ్స్, మా ఇంట్లోనే ముందు ఒక జామ చెట్టు ఉండేది, బట్ కొన్ని కారణాల వల్ల జామ చెట్టుని తీసేశారు. మళ్ళీ నేను మా తమ్ముడు మళ్ళీ కొత్తగా తీసుకొని వచ్చి దాని మొలకే ఇక్కడ పెట్టాము. ఇదైతే ఇప్పుడు చూడండి ఎంత బాగా ఎగిరొచ్చిందో. అండ్ అలానే రీసెంట్గా ఒక పరిందికాయ చెట్టు పెట్టాము, నాటుదే, హైబ్రిడ్ది కాదు, నాటుదే తీసుకొచ్చి పెట్టాము. అండ్ తర్వాత ఇక్కడ అదొకటే ఉంటుంది కదా, దాన్ని తోడికి మళ్ళీ ఇంకొకటి కొత్తది గోవా ట్రీ తీసుకొచ్చి పెట్టాము. ఇదైతే ఏంటది, ఎర్రజామ చెట్టు, ఎర్రజామకు. ఇదైతే పింక్ జామ చెట్టు అనుకుంటా, పింక్దో ఎర్రదో వచ్చిన తర్వాత తెలుస్తుంది. దానికి తోడుగా దీన్ని పెట్టామన్నమాట.
సో మా గార్డెన్ టూర్ అయితే మొత్తం చేశారు కదా, మీకు ఏ ప్లాంట్స్ నచ్చాయి, నాకైతే అన్నీ నచ్చుతాయి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగ్గు వ్లాగ్స్. ఇలాంటి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. హలో గాయ్స్, అయ్యో వద్దులే ఆపి, నేను ఇలా చూస్తూ ఉంటాను. హలో గాయ్స్, నేను ఏదైనా ఒకటి చేస్తా ఉంటాను, అది మళ్ళీ చూపిద్దాం. నేను ఆన్ చేసినావా? సో మనం ఇప్పుడు లోపల ఉన్న పారిగోడ లోపల ఉన్న మొత్తం అది ఆఫ్ చేసే కాంపౌండ్ వాళ్ళని చెప్తా. సో అరిచి చెట్లు అయితే చూసా. ఎట్టొస్తున్నా ఎటా బాగా వస్తున్నావులే.